సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గీతానగర్లో ఐఐటి రామయ్య ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో న్యూ క్యాంపస్ ను సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లు వినోద్ కుమార్, కార్తీక్ కలిసి ప్రారంభోత్సవం చేశారు. సంగారెడ్డిలో ఇస్టా గ్రూప్ సంస్థ న్యూ క్యాంపస్ ను ప్రారంభించిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి తమ లక్ష్యాలను చేరుకొని సమాజానికి, దేశానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చదువులో, ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్టా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్లు వినోద్ కుమార్, కార్తీక్, గౌరవ అతిథులు జోసెఫ్, బాబు, కృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీం. ఇనాగ్రేషన్ జేడీ సార్ చేతుల మీదుగా చేయటం అనేది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఐఐటి చుక్కారామయ్య గారి ఆధ్వర్యంలో, ఐఐటి చుక్కారామయ్య గారి గైడెన్స్ తోటి 2012లో ఈసీఎల్లో ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. అది 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్ బేస్ తోటి మన ఇస్టా ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా తడబడలేదు. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక బ్రాంచ్ రూపంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా మేము చాలా కష్టపడి విద్యార్థులకి మంచి విద్యను అందించాము అని గర్వంగా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మా వయసు, నాది వినోద్ సార్ది చిన్న వయసు అయినా కూడా మేము చాలా విద్యా సంస్థలను చూసాము. అప్పుడే కొత్తగా పెట్టి 2-3 సంవత్సరాలు ఏదో మురిపించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టారు తప్పిస్తే, వాళ్ళు పిల్లలకి మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో అయితే వాళ్ళు కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా పెట్టలేదు. బట్ మేము విద్యాసంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ అనేది చాలా లక్షల్లో వ్యాపారం జరుగుతూ ఉంది. అప్పుడు మేము ఒకటే ఆలోచన చేసాం. దీన్ని చాలా తక్కువ ఫీజుకి 8th, 9th, 10th ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ తక్కువ ఫీజుకు అందించాలి అనే ఒక దాంతో మనం హైదరాబాద్, అది ఐఐటి చుక్కారామయ్య గారు ఆయన చేతుల మీదుగానే వచ్చి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఆయన మాకు కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, గైడెన్స్ ఇవ్వడం, ఆయన మెటీరియల్స్ కూడా మాకు ఇవ్వడం అంతా కూడా చాలా ఉపయోగపడిన తర్వాత మంచి విద్యార్థులు మాకు విజయాలు సాధిస్తారని మనందరికీ తెలుసు. కాబట్టి ఇస్టా విద్యా సంస్థల్లో ఉన్న పిల్లలందరికీ నేను చెబుతున్న మొదటి విషయం ఏంటంటే, అమ్మా నాన్నలను గౌరవించండి, మనకు చదువు చెబుతున్న గురువులను గౌరవించండి, మీ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఒక సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సంస్థ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే, ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు మీరు చూపించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన అమ్మాయిలు కానీ, వీళ్ళందరినీ చూస్తే ఎంతో ముచ్చటేసింది నాకు. ఈరోజు నిజంగా చెబుతున్నాను, ఇంత చక్కని పిల్లలు తయారవుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో అన్న ఒక భావన నాలో కలిగింది. కాబట్టి దానికి కార్తీక్ గారికి, వినోద్ గారికి, ఆ తర్వాత ఈ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశం ముందుకు వెళుతుంది, దేశం బ్రహ్మాండంగా వెళ్ళాలి అంటే మీలాంటి విద్యార్థులు కావాలి. దేశం పట్ల ఆలోచించేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశం పట్ల మమకారం ఉన్నవాళ్లే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళతారు. కాబట్టి అటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నందుకు కార్తీక్ గారికి మరియు వినోద్ గారికి మరి ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన వారిని సత్కరించి. ఎందుకంటే చాలా స్కూల్స్కి వెళుతుంటాను, కాలేజెస్కి వెళుతుంటాను, ఎక్కడా కూడా అదొక వ్యాపారంగా మారిపోయిన విద్యా విధానం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయి, తర్వాత ఏమొచ్చాయి అని చెప్పుకుంటున్నారు, కానీ ఒక వ్యక్తిని ఏ విధంగా మేము తయారు చేస్తున్నాం అన్నది చాలా తక్కువ సంస్థలు మాట్లాడతాయి. ఈరోజు కార్తీక్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గుండెల నుంచి మాట్లాడారు. అంటే అది నా బాధ్యత అని ఆయన చెప్పిన విషయాలు చాలా హత్తుకున్నాయి. అందుకనే 2018వ సంవత్సరం నుంచి కార్తీక్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా
నేను వస్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీరు ఇన్స్పిరేషన్ ఇస్తారన్న భావనలతో, ఒక స్వార్థంతో నేను ఇక్కడికి వస్తుంటాను. కాబట్టి మళ్ళా ఒక అనుభవం, ఒక మంచి అనుభవం ఈ కాలేజీలో నాకు జరుగుతుంది. ఇంటర్మీడియట్ అంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని నేను చెబుతాను. ఎందుకంటే భవిష్యత్తులోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఇంటర్ అన్నది చాలా ముఖ్యమైన స్థానం మనకు. ఎందుకంటే నేను కూడా 1980వ సంవత్సరంలో, మీరు కూర్చోండి, 1980లో నాకు మొట్టమొదటిగా నచ్చింది ఏంటంటే మా ఇంటర్మీడియట్లో 10th క్లాస్ వరకు మమ్మల్ని అందరినీ హైట్ ప్రకారం కూర్చోబెట్టేవాళ్ళు. కాబట్టి నేను పొడవుగా ఉంటాను కాబట్టి ఎప్పుడు లాస్ట్ బెంచ్లోనే కూర్చోబెట్టేవాళ్ళని. ఎప్పుడు కూడా గొడవ పెట్టుకునేవాడిని, సార్ నేను పొడవుగా ఉన్నందువల్ల నన్ను చివరిలో కూర్చోబెడుతున్నారు అంటే, మరి నువ్వు ముందు కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనపడదు. నాకు మొత్తం నచ్చిన మొదటి విషయం అది. కాబట్టి ఆ రోజు నుంచి ఫస్ట్ బెంచ్ నేను ఎప్పుడు వదలను. మొదటి బెంచ్లో కూర్చొని గురువుల్ని వింటూ ఆ తర్వాత నా కెరియర్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలిగాను. ఆ విధంగా ఇంటర్మీడియట్ అన్నది నాకు గుర్తొస్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్